Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. ఫ్రెండ్స్ ఈ రోజు మార్కెట్ మనం అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ ద్వారా మనకి ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో బ్యాంక్ నిఫ్టీలో ఈ రోజు మన క్లాస్ లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ రోజు అయితే స్మార్ట్ మనీ అంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ఒకటైతే ఉన్నది. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అది కూడా డైలీ టైం ఫ్రేమ్ అయితే డే టైం ఫ్రేమ్ లో తగిలిన ఆర్డర్ బ్లాక్ అన్నమాట. అది ఎంట్రీ అయినా మనం తీసుకోలేము ఎందుకంటే స్టాప్ లాస్ చాలా పెద్దది ఉంటుంది. సో ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్ లోకి వెళ్ళి మనకున్న మార్కెట్ అనాలిసిస్ తోని నాలెడ్జ్ తోని మనం ఆ టైం ఏదైతే స్టాప్ లాస్ ఉందో దాన్ని మినిమైజ్ చేసుకుంటే మనకి ఈరోజు బ్యూటిఫుల్ ఎంట్రీస్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే అదే దొరికింది. మిగతా లోవర్ టైమ్స్ లో ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయితే ఎక్కడ దొరకలేదు. ఇంకోటి ఏంటంటే అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ నేను ఏవైతే క్లాసెస్ లో టీచ్ చేస్తానో అవి 2 టైప్ ఆఫ్ ఎంట్రీస్ దొరికాయి అన్నమాట. అవి వాటి బట్టి అయితే ఎంట్రీ అయితే చాలా మంచి రిస్క్ రివార్డ్ అయితే ఈరోజు క్లాస్ చేసాం. అవైతే ఒకటైతే మీకు ఇప్పుడు టీచ్ చేస్తాను, ఒకటి రివీల్ చేస్తాను, ఇంకోటి అయితే రివీల్ చేయను. అది ఎందుకంటే ప్రీమియం క్లాసెస్ లో నేను క్లాసెస్ లో టీచ్ చేశాను అనమాట. అసలు ఇంకోటి కూడా చెప్పకూడదు అసలు యాక్చువల్లీ బయట టీచ్ చేయడం. ఫోన్లో మన సబ్స్క్రైబర్స్ కోసం ఒక స్ట్రాటజీ అయితే రివీల్ చేస్తాను. సో మీ నుండి నాకు కావాల్సిన హెల్ప్ ఏంటంటే వీడియో ఎవరైతే చూస్తుంటారో వీడియో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేస్తే నాకు ఇంకా బూస్టప్ అయ్యి ఇలాంటి మరిన్ని కొత్త కొత్త స్ట్రాటజీస్ మీకు ఇంకా మీలో షేర్ చేసుకోవడానికి నాకు ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతుందని, అట్ ద సేమ్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని, అదే విధంగా మీకు ఇంకా హెల్ప్ చేయాలనుకుంటే ఇంకా ఫర్దర్ గా హెల్ప్ చేయాలనుకుంటే నా ఛానల్ కి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే ఈ ఛానల్ షేర్ చేసినట్టయితే నాకు ఇంకా హెల్ప్ఫుల్ గా ఉంటుందని ఆశిస్తూ, ఓకే ఫ్రెండ్స్. అట్ ద సేమ్ టైం ఇంకో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ఉన్నది. 20th ఏప్రిల్ అంటే రేపే మాట, రేపు కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. అందులో నేను క్లాసెస్ లో టీచ్ చేసేవి ఏంటంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అండ్ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్. మాక్సిమం మీకు ఎక్కడ చాలా తక్కువగా టీచ్ చేసే క్లాసెస్ మాట. అందులో చాలా తక్కువ ప్రైస్ ఏంటంటే చాలా తక్కువ ప్రైస్ మీది. మీకు తక్కువ ప్రైస్ లోనే చాలా ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకునే ప్లాట్ఫామ్ ఇది. సో ఈ ఏదైతే ఆపర్చునిటీ ఉందో ఆ ఆపర్చునిటీ అయితే మిస్ చేసుకోకండి. రేపటి నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ ఆ ఛాన్స్ మిస్ చేసుకుంటే మళ్ళీ కొత్త బ్యాచ్ మళ్ళీ ఎప్పుడుకో వస్తుంది. సో ఏదైతే ఉందో ఆ ఆపర్చునిటీ మిస్ చేసుకోకండి. అట్ ద సేమ్ టైం చాలా తక్కువ ప్రైస్, మీరు ఆ తక్కువ ప్రైస్ మీకు ఎక్కడ దొరకదు. అట్ ద సేమ్ టైం నేను ఏంటంటే చాలా పర్సన్ టు పర్సన్ చాలా క్లీన్ గా నేను ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళని మెంటారింగ్ చేస్తుంటాను. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకోకండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలో చెప్పాను కదా ఆల్రెడీ ఒక స్ట్రాటజీ అయితే రివీల్ చేస్తాను, ఇంకో స్ట్రాటజీ రివీల్ చేయను, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ. సో ఓకే, మార్కెట్ మనం అనాలిసిస్ చేసుకుంటే డే టైం ఫ్రేమ్ లో ఏంటంటే ఓకే ఇది డే టైం ఫ్రేమ్ కదా, ఇదొక లో ఇదొక హై. ఓకే, మార్కెట్ ఈ హై క్రియేట్ చేసిన తర్వాత ఈ ఆర్డర్ ఫ్లోని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే మళ్ళీ ఇంకో బ్రేక్అవుట్ స్ట్రక్చర్ చేసింది అనమాట. డే టైం ఫ్రేమ్ ఇదంతా జరిగింది డే టైం ఫ్రేమ్ లో. ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ కదా, ఇది బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగింది. ఓకే, బ్రేక్అవుట్ స్ట్రక్చర్ జరిగిన తర్వాత ఇది హయ్యర్ లో కింద ఫిక్స్ అవుతుంది. ఇది హయ్యర్ హై కింద ఫిక్స్ ఎప్పుడు అయ్యిందంటే ఇక్కడున్న పుల్ బ్యాక్ ని మార్కెట్ క్రాస్ చేసింది. ఓకే, మార్కెట్ క్రాస్ చేసింది. సో మన ఆర్డర్ బ్లాక్ ఏమో ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ ఉంది ఆర్డర్ ఎక్స్ట్రీమ్ ఆర్డర్ బ్లాక్ అయితే ఇది, కానీ మిడిల్ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో ఇక్కడ ఉందన్నమాట. సో మార్కెట్ ఏంటంటే ఈరోజు ఆ ఏరియాని టచ్ చేసే ర్యాపిడ్ మూమెంటం అంటే ఇచ్చింది. ఓకే, అది టచ్ చేసిన తర్వాత అంత మూమెంట్ వచ్చిందా అంటే అలా కాదు. టెక్నికల్ అనాలిసిస్ అనేది కొంతవరకే సపోర్ట్ చేస్తుంది మార్కెట్ ని. మేజర్ గా మూవ్ చేసేది అయితే ఫండమెంటల్ అనాలిసిస్. సంథింగ్ ఏదో రేపు హెచ్డిఎఫ్సి రిజల్ట్ ఏదో ఉన్నదంట, నాకు తెలియదు. అంటే నేను మార్నింగ్ చూసాను అనమాట. అది హెచ్డిఎఫ్సి రిజల్ట్ రేపు ఉండడం వల్ల సంథింగ్ వాళ్ళు ఏవైతే పొజిషన్స్ ఉంటాయో స్క్వేర్ ఆఫ్ చేసేసుకుంటాం. ఎందుకంటే మార్కెట్ 2 days ఉన్నాయి, రిజల్ట్స్ ఏమైనా నెగిటివ్ వచ్చినా సంథింగ్ వాళ్ళ పొజిషన్స్ కి నెగిటివ్ వచ్చింది అనుకో, ఈ 2 days లో వాళ్ళ లాస్ ని భరించలేరు కదా. సో ఏంటంటే స్క్వేర్ ఆఫ్ అయిపోతారు అనమాట. ఆ స్క్వేర్ ఆఫ్ అయిపోవడం వల్ల మనకి ఈరోజు ఇంత మూవ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీస్ కరెక్ట్ గా మన ఏరియా ఆర్డర్ బ్లాక్ అంటే డే టైం ఫ్రేమ్ లో తగిలిన వ్యూ ఆఫ్ ఎంట్రీస్. అట్ ద సేమ్ టైం మీకు నిన్న లాస్ట్ 10 minutes లో నిన్న వీడియోలో లాస్ట్ 10 minutes లోని కూడా ఇక్కడ ఏరియా చెప్పారన్నమాట. ఇది ఉంది చూడండి, ఈ ఏరియా అది గ్యాప్ ఫిల్లింగ్ ఏరియా అన్నమాట. కరెక్ట్ గా మన ఆ ఏరియాని టచ్ చేసే ఆ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏరియా హైయర్ టైం ఫ్రేమ్ లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇక్కడ ఒక లిక్విడిటీ స్వీప్ చేసి ఏరియా అన్నమాట. సో ఈ ఏరియాని లిక్విడిటీ స్వీప్ చేసి మార్కెట్ ఏంటంటే పైన క్లోజ్ అయింది. ఓకే,
సో ఆ ఏరియాని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే ఇది చాలా బుల్లిష్ గా వెళ్ళింది. కాకపోతే ఏంటంటే డే టైం ఫ్రేమ్ లో ఆర్డర్ బ్లాక్ ని స్టాప్ లాస్ గా పెట్టుకుంటే మనం ట్రేడ్ చేయలేం, చాలా పెద్ద స్టాప్ లాస్ వస్తుంది. సో అలా స్మాలర్ టైం ఫ్రేమ్ లోకి వెళ్ళి అక్కడ జరిగే స్ట్రక్చర్ బట్టి మనం అక్కడ ఏంటంటే ఆ, అక్కడ దొరికే ఆర్డర్ బ్లాక్ ఆర్ అక్కడ దొరికే స్ట్రక్చర్ బట్టి మనం ఏంటంటే స్టాప్ లాస్ ని మినిమైజ్ చేసుకుంటాం. కాకపోతే ఎటువంటి ఆర్డర్ బ్లాక్ అయితే నాకు ఈరోజు 15 మినిట్ అదే సరే ఏ టైం ఫ్రేమ్ లో అయినా స్మాల్ టైం ఫ్రేమ్ లో దొరకలేదు. అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ అయితే 2 టైప్ ఆఫ్ ఎంట్రీస్ దొరికాయి. అది ఏంటో చూపిస్తాను, ఒకటైతే చెప్తాను, ఇంకోటి చెప్పను. ఓకే, మార్కెట్ ఈ ఏరియా టచ్ చేసింది కదా, ఈ ఏరియాని టచ్ చేసిన తర్వాత ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అన్నమాట, ఏం లేదు, ఇది ఒక చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఒక అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ ఉందన్నమాట. ఈ స్ట్రాటజీ నేను చెప్పను, ఈ నెక్స్ట్ స్ట్రాటజీ చెప్తాను. ఓకే, ఇక్కడ ఒక అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ ఉన్నది. సో నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను అన్నమాట. నేను ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను, దానికి రీజన్ అదేంటి చెప్పను ఇక్కడ. ఓకే, ఈ ఏరియాలో ఎంటర్ అయ్యాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది ఒక ప్యాటర్న్ కూడా ఫామ్ చేసింది. ఇది ఒక సంథింగ్ ఫ్లాగ్ ప్యాటర్న్ ఏదో అంటారు కదా, ఆ ఫ్లాగ్ ప్యాటర్న్ ఇది ఒక ఏంటంటే ప్యాటర్న్ క్రియేట్ చేయడం అంటే లిక్విడిటీని క్రియేట్ చేయడం అన్నమాట. అంటే ఫర్దర్ గా వాళ్ళ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఏదైతే పెద్ద ప్లేయర్స్ ఉంటారో, బిగ్ ప్లేయర్స్ ఉంటారో, వాళ్ళ డైరెక్షన్ లో వెళ్ళడానికి ఇలాంటి లిక్విడిటీ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తామన్నమాట. మనం బ్లైండ్ గా లిక్విడిటీ ప్యాటర్న్స్ క్రియేట్ చేస్తాం అన్నమాట. మనం చూడండి కన్ఫర్మేషన్ ఏంటి, హైయర్ టైం ఫ్రేమ్ లో పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ టచ్ చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే గ్యాప్ ఫిల్లింగ్, ఇది 15 మినిట్స్ టైం, ఏ టైం ఫ్రేమ్ లో అయినా అది ఒక గ్యాప్ ఫిల్లింగ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా జరిగింది. మనకి ఇంకా ఫర్దర్ గా నాకు అంటే నేను ఎప్పుడు న్యూస్ చూడను, కాబట్టి సార్ నాకు ఎందుకో నచ్చేవి నాకు నా దృష్టిని పడ్డది అది. హెచ్డిఎఫ్సి సంథింగ్ ఏంటంటే రేపు రిజల్ట్స్ ఉన్నాయంట. హెచ్డిఎఫ్సి ఇస్ ద మేజర్ పార్ట్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ కదా, అదే ఎక్కువ వెయిటేజ్ కదా. సో ఆ బ్యాంక్ ఎటువైపు మూవ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా ఆటోమేటిక్ అటువైపు మూవ్ అవుతుంది అనమాట. సో ఈ రోజు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలోనే హెచ్డిఎఫ్సి చాలా మేజర్ కంట్రిబ్యూషన్ చేసింది, చాలా గట్టిగా మూవ్ అయింది. సో అన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ చేసుకోవడానికి. సో ఓకే, ఇది పైకే బ్రేక్ అవుతుంది అని చెప్పేసి అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ లిక్విడిటీ స్ట్రాటజీ దొరికింది. ఆ ఏరియాని టచ్ చేసి మార్కెట్ ఏంటంటే పైకి వెళ్ళింది. ఓకే, ఈ ఎంట్రీ ఇక్కడ పోయింది, ఇక్కడ ఎంట్రీ పోయినా నాకు ఇక్కడ ఇంకో అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ దొరికింది. నేను ఇక్కడ ఎంట్రీ అయిపోయాను. నా టార్గెట్ ఎక్కడ వరకు అంటే ఇక్కడ వరకు ట్రైల్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వరకు ట్రైల్ చేసుకున్నాను. సారీ, ఇక్కడ వరకు యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడికే నాకు చాలా వరకు మనీ వచ్చేసింది. నేను ఏంటంటే కొంచెం పని ఉండడం వల్ల నేను బయటకు వెళ్ళిపోయాను. ఎంతవరకు అయితే వచ్చింది, చాలా ఎక్కువ మనీ వచ్చింది. సో ఎందుకులే, అది వీకెండ్ కదా, వచ్చిన మనీ క్యాప్చర్ చేసుకుని ఇంక బయటకు వెళ్ళిపోయాను అనమాట. ఓకే, నాకు ఇక్కడ కూడా ఒక ఎంట్రీ దొరికింది. ఆ ఎంట్రీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ప్రీవియస్ డే లో కలిగింది. ప్రీవియస్ డే లో అట్ ద సేమ్ టైం ఏంటంటే స్మాలర్ టైం ఫ్రేమ్ లో ఇది ఒక బేరిష్ ట్రెండ్ లో నడుస్తుంది అనమాట. ప్రీవియస్ డే లో తగిలిన తర్వాత ఇక్కడ మార్కెట్ ఇలా ప్రీవియస్ డే లో తగిలిన తర్వాత ఇదేంటంటే ఇక్కడ ఉన్న లో ఉంది కదా, ఈ లో క్రాస్ చేసింది. ఈ లో క్రాస్ చేస్తే ఏంటంటే జనరల్ గా ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనుకుంటాం. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది. కాకపోతే ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా మార్కెట్ ఏంటంటే ఈ ఏరియాలో ఒక ఇంబ్యాలెన్స్ ఉంది. ఓకే, 3 మినిట్స్ లో కూడా ఉన్నది, మళ్ళీ అట్ ద సేమ్ టైం ఏంటంటే 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఇది ఒక ఇంబ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ ఇంబ్యాలెన్స్ ని టచ్ చేసే మార్కెట్ దీన్ని టచ్ చేసి సింగిల్ క్యాండిల్ లోనే పైన క్లోజ్ అవుతుంది అనమాట. ఏంది, ఈ లో ఉంది కదా, ఈ లోని క్రాస్ చేసింది. ఈ లోని క్రాస్ చేసిన తర్వాత ఇంబ్యాలెన్స్ ఏరియాని టచ్ చేసింది అనమాట. ఇంబ్యాలెన్స్ ఏరియాని టచ్ చేసి మార్కెట్ మళ్ళీ మీకు 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో కూడా చూపిస్తాం. 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో చూడండి. 3 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఇక్కడ చూడండి, ఈ ఏరియాని టచ్ చేసింది. ఈ ఏరియాని టచ్ చేసిన తర్వాత ఈ గ్రీన్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. ఏదైతే లో ఉంది కదా ఇక్కడ, ఈ లో పైన క్లోజ్ అయింది. సో ఇది ఒక వన్ ఆఫ్ ద లిక్విడిటీ ఏంటంటే ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ స్ట్రాటజీ అన్నమాట. సో ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే చాలా మంది జనాలు చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది అనుకుంటారు కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయింది. ఇక్కడ ఏంటంటే పిఈ సైడ్ ట్రేడ్ చేయడానికి రెడీగా ఉంటారు అనమాట. సో కాకపోతే ఏంటంటే మార్కెట్ ఏంటంటే ఇది బ్రేక్ చేసి మళ్ళీ పైన క్లోజ్ అయింది సింగిల్ క్యాండిల్. సో వన్ ఆఫ్ ద ఫూలింగ్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఫేక్ బ్రేక్అవుట్ మాట ఇది. సో మనం ఇక్కడ ఈ టైప్ మనం ఎలా ట్రేడ్ చేస్తామంటే ఇక్కడ ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది కదా, ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ ఈ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఉంది కదా, ఈ ఓపెనింగ్ దగ్గర మన ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, మార్కెట్ ఇలా ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయింది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిపోయి ఇలా పైకి వెళ్ళినట్టు వెళ్ళి మళ్ళీ ఓపెనింగ్ దగ్గరికి వచ్చింది. ఆ ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ తీసుకుంటాం. ఆ ఓపెనింగ్ దగ్గర ఎంట్రీ తీసుకొని ఆ విక్కీ ఎండ్ ఉంది కదా, ఆ విక్కీ ఎండ్ వరకు స్టాప్ లాస్ వస్తాం అన్నమాట. అప్రాక్సిమేట్లీ 15 to 18 పాయింట్స్ అలా వచ్చినట్టున్నారు. ఓకే
ఓకే 18 పాయింట్స్ అలా వచ్చింది. ఫస్ట్ టార్గెట్ ఇది ఏంటంటే ఇది ఫస్ట్ టార్గెట్ చాలా మంచి టార్గెట్ 1:8 వచ్చింది. సూపర్ గా మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. అసలు అక్కడ ఎవరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదు మీకు ఇంకా మనకి కాకపోతే కన్ఫర్మేషన్ అయితే ఇది ఉన్నాయి. ఇది హైయర్ టైం ఫ్రేమ్ లో పిఓఐ టచ్ చేసింది, ఇక్కడ ట్రెండ్ లైన్ బ్రేక్ వచ్చేసింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ట్రెండ్ లైన్ బ్రేక్ చేస్తే మన సైడ్ ఇంకా అంటే మూవ్ అవ్వడానికి మన ఏరియా సైడ్ ఇంకా మూవ్ అవ్వడానికి మార్కెట్ ఇంకా స్కోప్ ఉంటుంది అన్నమాట. సో మనం ఇక్కడ ఏంటంటే ఇంకా మార్కెట్ ట్రైల్ చేయొచ్చు. మనం ఇది అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఒక సపోర్ట్ లాగా అనుకుంటారు కదా, అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లాగా. ఆ రెసిస్టెన్స్ కూడా స్ట్రాంగ్ క్యాండిల్ తో బ్రేక్ అయింది. సో అందుకే నేను ఈ రెసిస్టెన్స్ వరకు నేను ఇక్కడ ఉన్నాను. నేను ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రెసిస్టెన్స్ వరకు ఇది కూడా యాక్చువల్లీ బ్రేక్ అయింది. మన యాక్చువల్ టార్గెట్ అయితే ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు. చాలా పెద్ద టార్గెట్ ఇది. ఎంతవరకు నేనైతే హోల్డ్ చేయలేదు. నేనైతే ఇక్కడ వరకు నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను. ఎక్కడ వరకు హోల్డ్ చేయొచ్చు. ఇది చూడండి, ఈ క్యాండిల్ ఇక్కడ వరకు మనం హోల్డ్ చేయొచ్చు. కాకపోతే ఓకే, ఇది చూడండి, ఈ ఎంట్రీ చాలా మంచి ఎంట్రీ మాట. ఇక్కడ వరకే మనకు చాలా మంచి మనీ మేక్ అయింది. ఎంత వచ్చిందో మనకి రిస్క్ రివార్డ్ చూద్దాం. ఓ 500 పాయింట్స్. ఇది అప్రాక్సిమేట్లీ 1:30 అలా చూపిస్తుంది అనమాట. ఓకే, 1 minute టైం ఫ్రేమ్. అది ఏంటంటే ఇది మనం ఇలాంటివి ఏంటంటే వచ్చినప్పుడు క్యాప్చర్ చేసుకోవాలి. మంత్లీ ఇలాంటిది ఒకటి వచ్చినా చాలు మనకి ఏంటి, మంత్ లో మనకి ఇలాంటి ఒకటి వచ్చినా చాలు. ఇంకా చాలా రిలాక్స్ అయిపోవచ్చు. మనం మంత్ అంతా ట్రేడ్ చేయకపోయినా పర్లేదు. చూడండి, లాస్ట్ 2 days నుంచి మనకి ఎటువంటి ఎంట్రీస్ దొరకలేదు. కాకపోతే ఏంటి చూడండి, ఈ రోజు ఒక ఎంట్రీ దొరికింది. ఎంత మంచి లాభం పొందాం. అయితే ఈ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ జరిగిన తర్వాత, అంటే ఈ లిక్విడిటీ తీసుకెళ్లిన తర్వాత మార్కెట్ ఇంకా చాలా ఫోర్స్ కి వెళ్తుంది అన్నమాట. అంటే ల్యాగ్ గా వెళ్ళదు, ఈ లిక్విడిటీని తీసుకొని పైకి వెళ్తుంది. సో మార్కెట్ చాలా ఫోర్స్ కి వెళ్తుంది. మనకు కావాలనుకుంటే ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా క్రియేట్ చేసింది. మార్కెట్ ఇంకా పైకే వెళ్తాది, అంటే ఇంకా పైకే వెళ్తుంది అని చెప్పేసి ఇంకొక కన్ఫర్మేషన్. ఇక్కడ ఒక ప్యాటర్న్, ఛానల్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కూడా మార్కెట్ ఫామ్ చేసింది. సో మనం ఏంటంటే టార్గెట్ ఇక్కడ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. సో నో ప్రాబ్లం. ఇక్కడ వరకు అయితే అంతవరకు అయితే వచ్చాను. ఇక్కడ వరకు చాలు. ఇక్కడ వరకు నాకు మంచి మనీ మేక్ అయింది. నేను అక్కడ కూడా కాదు, ఇంకా ముందే ఎగ్జిట్ అయిపోయినట్టున్నాను. ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉంది కదా, ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోయి అనమాట. 1:25 అప్రాక్సిమేట్ అలా వచ్చింది. ఓకే, సో ఈ విధంగా అయితే ఏంటంటారు, ఈ ఎంట్రీ అయితే ఇక్కడ కూడా ఒక ఎంట్రీ ఉన్నది. యాక్చువల్లీ నా ఎంట్రీ ఇక్కడ ఉన్నది అనమాట. ఇక్కడ ఇంకా అంటే లాట్స్ ని పెంచాను అనమాట. ఇక్కడ ఇంకా నా లాట్స్ ని పెంచాను. సో ఈ 2 type ఆఫ్ ఎంట్రీస్ లో ఒక ఎంట్రీ మీకు మంచి లిక్విడిటీ స్ట్రాటజీ ఎంట్రీ మీకు గిఫ్ట్ కింద ఇచ్చినట్టే చెప్పాలంటే. ఇది ఎవరు టీచ్ చేయరు మీకు ఇలాంటి స్ట్రాటజీస్. సో ఓకే, దీనికి ఇంకా డీటెయిల్స్ ఉంటుంది. దీనికి ఒక స్ట్రక్చర్, ఫార్ములా అనేది ప్రతిదీ ఉంటుంది. ప్రతిదీ చెప్పలేదు మీకు ఇక్కడ, డిస్కస్ చేయలేదు. టైం కూడా సరిపోదు అనమాట. కొంచెం టైం కావాలి దాన్ని డిస్కస్ చేసుకోవడానికి. ఓకే, ఏదైతే చెప్పానో అది అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏం లేదు. ఇక్కడ మార్కెట్ ఏంటంటే ఇక్కడ లో ఉంది కదా, ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత, ఈ లోన్ టచ్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు అనిపిస్తుంది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినట్టు అవుతుంది. ఇక్కడ ఈ లో ఉంది కదా, ఈ లోన్ బ్రేక్ చేసిన తర్వాత. కాకపోతే ఇది ఒక ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ జోన్. ఆ ఇండ్యూస్మెంట్ లిక్విడిటీ జోన్ ని మార్కెట్ స్వీప్ చేసి మళ్ళీ పైన క్లోజ్ అయిపోయింది అనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం అంటే మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది. ఈ ఇంబ్యాలెన్స్ టచ్ చేసిన తర్వాత మార్కెట్ ఏంటంటే ఇక్కడ మన కన్ఫర్మేషన్ అంట, ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది. ఆ ఇంబ్యాలెన్స్ దగ్గర మార్కెట్ ఏంటంటే సింగిల్ క్యాండిల్ లో పైన క్లోజ్ అయింది. సో మీకు చెప్పాను కదా ఎంట్రీ ఎలా తీసుకోవాలి ఏంటనేది. 3 minutes టైం ఫ్రేమ్ లో సింగిల్ క్యాండిల్ మనకి ఎలా ఫామ్ అయింది. మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వచ్చి ఆ ఓపెనింగ్ ఉంటుంది కదా, ఆ ఓపెనింగ్ లో ఎంట్రీ తీసుకోవచ్చు. లేదనుకుంటే మీకు అంతగా కావాలనుకుంటే ఇక్కడ ఎంట్రీ అయిపోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ పెద్ద అయిపోతుంది అన్నమాట. ఓకే, స్టాప్ లాస్ పెద్ద అయిపోతుంది. 48 పాయింట్స్ వస్తుంది. పర్లేదు, 48 పాయింట్స్ అయినా కొంచెం తక్కువే. కాకపోతే ఇదైతే ఇంకా మంచిది కదా. ఈ ఇంబ్యాలెన్స్ మార్కెట్ ఏంటంటే ఇది చూడండి, ఇది కూడా ఇంబ్యాలెన్స్ మాట. ఆ ఇంబ్యాలెన్స్ ప్రతిదీ మార్కెట్ ఫిల్ చేసే వెళ్తుంది ఎప్పుడైనా సరే. సో నేను అందుకే వెయిట్ చేశాను. నాకు తక్కువ స్టాప్ లాస్ వచ్చింది. నేను లాట్స్ పెంచుకున్నాను. ఇక్కడ లాట్స్ పెంచుకున్నాను, నాకు మంచి రిస్క్ అవార్డ్ వచ్చింది. ఓకే, ఈ విధంగా అయితే ఈ రోజు ఎంట్రీస్ అయితే ఇవే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది రేపు ఎల్లుండి సెలవు ఉంది కదా. నెక్స్ట్ మార్కెట్ ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియో చేసి పెడతాను. ఓకే, మీకు ఈ వీడియోలో ఏదైనా టాపిక్ అర్థం కాకపోయినా, కాన్సెప్ట్ అర్థం కాకపోయినా కింద నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా మీకు చెప్పాను కదా, రేపు నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ అదే సేమ్ ఇలాంటి చూడండి, ఈరోజు చెప్పాను చూడండి, ఇలాంటి క్లాస్ స్ట్రాటజీస్ చాలా ఉంటాయి అలాంటివి. సో అవన్నీ నేర్చుకోవాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తాను, దానికి వాట్సాప్ కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్ గా కోర్స్ డీటెయిల్ మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.